హలో వ్యూవర్స్, ఈ వీడియోలో ఫిల్టర్ కమాండ్ గురించి నేర్చుకుందాం. మనం లాస్ట్ వీడియోలో సార్ట్ కమాండ్ అడ్వాన్స్ది చూసాం. ఫిల్టర్ కమాండ్ గురించి కొంచెం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. ఈ ఈ యొక్క ఫిల్టర్ కమాండ్ అనేది బేసిక్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. రెండు నేర్చుకుందాం. రైట్. సో ఇప్పుడు దీన్ని నేను అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసేస్తాను. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఫిల్టర్స్ రావాలంటే ఏం చేయాలి? కీబోర్డ్ షార్ట్ కట్ అనేది ఫిల్టర్కి ఏంటి? Ctrl+Shift+L వచ్చిందండి. Ctrl+Shift+L నొక్కగానే మనకి ఇక్కడ ఫిల్టర్ బటన్స్ వచ్చాయి. మళ్ళీ Ctrl+Shift+L నొక్కగానే హైడ్ అయిపోతాయి, అంటే డిసపియర్ అవుతాయి. మౌస్తో ఇది ఏం చేస్తాము? ఈ ఫిల్టర్ బటన్ని క్లిక్ చేయాలి. వచ్చేసాయి. ఇప్పుడు మన కింది వాటితో సంబంధం లేదు, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఎస్. అయితే ఫిల్టర్ బటన్ ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క యారో క్లిక్ చేసేసి ఇక్కడ A to Z అసెండింగ్ ఆర్డర్, Z to A డిసెండింగ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ ఆర్డర్ రావాలి అంటే సీరియల్ నెంబర్ పైన స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ ఏం చూద్దాం? సార్ట్ బై కలర్. ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయండి? ఏం కలర్స్ లేవు. మనం కొన్నిసార్లు కలర్స్ ఇస్తుంటాం. ఏ విధంగా ఇస్తుంటాం? కండిషనల్ ఫార్మాటింగ్ ఇచ్చి. మనం ఆల్రెడీ ఒక వీడియోలో, మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా యూజ్ చేయాలనేది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్లో ఓకే ఇక్కడ బిట్వీన్ ఇచ్చేసి ఏమిస్తాను? సమ్ 5000 9000 ఇచ్చాను. ఈ మూడు సెలెక్ట్ ఉన్నాయని చూపిస్తుంది. కలర్ అనేది ఇదే ఇస్తారా, వేరే తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టం. ఫిల్ అనేది నాకు ఇలా ఎల్లో తీసుకున్నా, లేకపోతే కొంచెం లైట్ ఎల్లోలా. రైట్. నెక్స్ట్ ఫాంట్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ తీసుకుంటాను. ఓకే చేసేస్తే ఇలా వచ్చేసింది. ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి వెళ్ళేసి నేను ఫిల్టర్ బై కలర్ చూసారా ఇక్కడ? ఫిల్టర్ బై సెల్ కలర్, ఫిల్టర్ బై ఫాంట్ కలర్. ఇది నో ఫిల్, ఇది కలర్ అంటే ఫిల్. ఓకేనా? ఇది ఫిల్, ఇది నో ఫిల్. ఇది ఫాంట్ కలర్, ఆటోమేటిక్. ఆటోమేటిక్ అంటే ఏంటి? బ్లాక్. ఏది కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు అదే మనము వేరే సెల్స్లోకి వెళ్ళి చూస్తే మనకి ఫిల్టర్ బై కలర్ వస్తుందా? రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి. ఇప్పుడు ఇందులోకి వెళ్ళేసేసి ఏం చేస్తాను? ఫిల్టర్ బై కలర్ క్లిక్ చేసి ఇచ్చేయగానే ఓన్లీ ఆ యొక్క ఫిల్ కలర్ అయితే ఉందో అవి మాత్రమే చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాను? డేటాలోకి వెళ్ళేసి క్లియర్ చేసేస్తాను. ఇప్పుడు ఓన్లీ ఆటోమేటిక్గా ఉన్నాయి కావాలి అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాను? నేను ఆటోమేటిక్ అంటే నో ఫిల్ ఉన్నాయి మాత్రం తీసుకుంటున్నాను. నో ఫిల్, ఇందులో ఫిల్ లేదు కదా, ఎంప్టీ బ్లాంక్. అలాగనమాట. ఓకే. అదే మీరు రెడ్ కలర్ ఫాంట్ కలర్ ఉన్నది కావాలనుకోండి, ఓకే ఫిల్టర్ బై కలర్లోకి వచ్చి రెడ్, అలా రెడ్ ఫాంట్ కలర్ ఉన్నది మాత్రమే వస్తాయి. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా మనము కండిషనల్ ఫార్మాటింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భంలో ఇలా మనకు అవసరం అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సార్ట్ బై కలర్ చేసేసాం కదా. నెక్స్ట్ క్లియర్ ఫిల్టర్ మనం ఆల్రెడీ చూసాం. అంటే ఫిల్టర్ ఒకవేళ మనం ఇచ్చుంటే ఏం చేస్తుంది అది? ఇలా ఓకే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సేల్స్ను తీసేసాయి, ఇలా తీసేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫిల్టర్ బై కలర్ నేర్చుకున్నాం. నంబర్ ఫిల్టర్స్ సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్ లానే, కాకపోతే అది ఫార్మాటింగ్ చేస్తుంది, ఇది డేటాని వ్యూ చేస్తుంది. నంబర్ ఫిల్టర్స్ ఈక్వల్స్ టు అంటే నాకు 5000 ఉన్నది కావాలి ఈ యొక్క రేంజ్లో, ఈ యొక్క కాలంలో అన్నప్పుడు తీసుకుంటాం. గ్రేటర్ దాన్ తీసుకుంటున్నాం, ఈజ్ గ్రేటర్ దాన్ ఓకే 5000 ఉన్న వాటిని చూపించు. ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ 5000 ఏమైనా ఉన్నాయా? ఏవీ లేవు. ఇక్కడ మనం అడిగింది ఏంటి? గ్రేటర్ దాన్ 5000. ఇలాగనమాట. క్లియర్. ఈ విధంగా మీరు నంబర్ ఫిల్టర్స్ మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే సెర్చ్ ఇక్కడ కొన్నే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటున్నాం. కొన్నిసార్లు థౌజండ్స్ ఆఫ్ ఉంటాయి. అప్పుడు ఎలా చేస్తాము? సపోజ్ ఇక్కడ నేను 6000 ఉన్నది కావాలనుకోండి, 6000 టైప్ చేయగానే 6000 మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? యాడ్ కరెంట్ సెలెక్షన్ టు ద ఫిల్టర్.
6000. ఓకే. ఇలా వచ్చేసిందనమాట. అర్థమైంది కదండీ! ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, ఫిల్టరింగ్ అనేది చేసుకోవచ్చనమాట. ఇక ఈ చెక్ బాక్సెస్ విషయానికొస్తే ఇక్కడ సెలెక్ట్ ఆల్ అన్నిటికి టిక్స్ ఉన్నాయి. అన్నిటికి చెక్ బాక్సెస్‌కి చెక్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ చూపిస్తుంది. ఇప్పుడు అదే నాకు ఒక 6000 తప్ప అని అడిగాననుకోండి, 6000 తప్ప మిగతాయి చూపిస్తుంది. ఇలా చేసుకోవాలి. క్లియర్. అదే ఒకవేళ నాకు ఇవేవి వద్దు, నాకు 6000 కావాలి అన్నప్పుడు ఏం చేస్తాను నేను, అన్ని క్లియర్ చేసేసి ఇదొక్కటి క్లిక్ చేసుకొని ఓకే చేసుకుంటాను. క్లియర్. ఇలా చేసుకుంటే ఈజీ అవుతుంది. అలా కాకుండా మనం ఒకటి, ఒకటి ఇవన్నీ తీసేసుకొని ఇలా ఒకటి పెట్టుకోవడం అనేది టైం వేస్ట్ అవుతుంది. అయితే ఏం చేయాలి? అన్నీ తీసేసి కావాల్సింది మాత్రమే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం దీని యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే ఉన్న కమాండ్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాము అంటే అడ్వాన్స్డ్ ఫిల్టర్ మనం చూద్దాం. ఇక్కడ ఏం చేశానంటే ఈ సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, సైడ్ ఇవన్నీ హెడ్డింగ్స్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ టేబుల్‌లో క్లిక్ చేసి అడ్వాన్స్‌లోకి వెళ్ళగానే అడ్వాన్స్ ఫిల్టర్ వచ్చింది. లిస్ట్ రేంజ్‌లో ఏమైపోయింది, ఆ టేబుల్ మొత్తం చూడండి సెలక్షన్ అయిపోయింది. ఇక్కడ తీసుకుంది అది A1 to D8 అని రేంజ్ తీసుకుంది. క్రైటీరియా రేంజ్ నాకేం కావాలి అంటే పార్టీ నేమ్ విజయ్, ఇది నాకేం కావాలి, డేటా కావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇది నేను ఫస్ట్ ఇక్కడ నేను రాసుకోవాలి కదా, పార్టీ నేమ్ ఏం కావాలి నాకు, విజయ్ కావాలి. విజయ్ పార్టీ నేమ్ ఉన్నది, నాకు డేటా కావాలి. ఓకే. ఇప్పుడు ఈ టేబుల్‌లో క్లిక్ చేసి అడ్వాన్స్‌లోకి వెళ్ళేసి ఫిల్టర్ ద లిస్ట్, ఇక్కడ క్రైటీరియాలో క్లిక్ చేసి ఏం చేస్తాను, పార్టీ నేమ్ విజయ్ ఈ 2 సెలెక్ట్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తుంది అది, పార్టీ నేమ్‌లో విజయ్ ఎక్కడుంది అని తీసుకొని చూపిస్తుంది. ఇప్పుడు ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీరు, పార్టీ నేమ్ విజయ్ 2 రికార్డ్స్ ఉన్నాయని చూపించేస్తుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేసి అందులో సెలెక్ట్ ఆల్ అనేది తీసేసి విజయ్ ఎక్కడుందో అది వెతుక్కొని అది క్లిక్ చేసుకునే దానికంటే ఇది ఈజియెస్ట్ వే. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా చేయాలో చూపిస్తాను. పార్టీ నేమ్‌లోకి వెళ్ళేసేసి ఇప్పుడు ఇక్కడ అన్ని క్లియర్ చేసేసి విజయ్ ఒకటి తీసుకొని ఇలా చేసుకోవడము, అడ్వాన్స్‌లో అలా చేయడం. 2 ఒకటే. ఇంకెలా చేయొచ్చు, ఇది క్లిక్ చేసేసి ఇందులో విజయ్ ఓకే చేయండి. ఇలా కూడా చేసుకోవచ్చు. 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇలా మీకు ఏది ఈజీ అనిపిస్తే, మీ అవసరానికి ఏది బాగుంటే అది మీరు చేసుకోవచ్చు. సరే. అయితే ఇక్కడ విజయ్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే చూసాం కదా, మనం 2 రికార్డ్స్ చూపించింది. ఓకేనా? విజయ్ ఒకటి యూపీ ఉంది, విజయ్ ఏపీ ఉంది. నాకేం కావాలి, విజయ్ ఏపీ మాత్రమే కావాలి. ఇక్కడ ఏం చేస్తాను, 2 కండిషన్స్ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తాను, ఈ టేబుల్‌లో క్లిక్ చేసి అడ్వాన్స్డ్‌లోకి వెళ్ళేసి ఫిల్టర్ ద లిస్ట్ ఇన్ ఇది ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ సెలక్షన్ చేసి ఈ రెండిటిని తీసుకుంటాను. ఓకే చేయగానే ఏమవుతుంది, ఈసారి విజయ్ ఏపీ ఒకటే వచ్చింది. ఇంతకుముందు ఏమొచ్చింది, ఏపీ వచ్చింది, యూపీ వచ్చింది. ఈసారి ఓన్లీ ఏపీ ఒకటే వచ్చింది. ఎందుకంటే నేను ఏమడిగాను, ఓన్లీ ఏపీ. ఈ విధంగా మీరు మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఇవ్వచ్చనమాట. ఓకే కదండీ! ఇప్పుడు ఇక్కడ నేను ఒకవేళ శంకర్ అని ఇచ్చాననుకోండి. ఇప్పుడు చూద్దాం ఇది. సెలక్షన్ చేసి ఓకే చేశాం. ఇప్పుడేమొచ్చింది, శంకర్ కూడా వచ్చింది. శంకర్, విజయ్ 2 అడిగాను కదా, ఇలాగా. ఇలా మీరు కావాల్సినట్టుగా ఇన్‌స్టంట్‌గా చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుందనమాట. ఓకే కదండీ! రైట్. సో, ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు ఏం చూసాం మనము, ఫిల్టర్ ద లిస్ట్ ఇన్ ప్లేస్ అంటే ఆ టేబుల్‌లోనే ఏమవుతుంది, మనకు డేటా అనేది ఏదో మనకు అది చూపిస్తుంది. అయితే నెక్స్ట్ కాపీ టు అనదర్ లొకేషన్ అనే దాంట్లో ఏం నేర్చుకోబోతాము అంటే, ఈ టేబుల్ ఇలాగే ఉంటుంది. మనకి ఏదైతే అవుట్‌పుట్ ఇస్తుందో, అవుట్‌పుట్ అనేది మనకు విడిగా ఇస్తుందనమాట. అది ఎలాగో చూద్దాం. ఓకే. రైట్. ఫస్ట్ మనం టేబుల్‌లో క్లిక్ చేద్దాం. అడ్వాన్స్‌లోకి వెళ్ళేసి ఈసారి కాపీ టు అనదర్ లొకేషన్. ఇప్పుడు కాపీ టు డిమ్ ఉంది కదా, ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఏమైపోయింది, టేబుల్ రేంజ్ తీసుకుంది. క్రైటీరియా నేమ్ అనేది ఏం చేస్తాను నేను, ఓకే. ఇది 2 తీసేసుకుంటాను. రైట్. కాపీ టు ఎక్కడ కావాలి నాకు,
ఇక్కడ కావాలి. ఓకే క్లిక్ చేయగానే చూడండి మనకి ఈ డేటా ఎక్కడ చూపించింది ఇంతకుముందు? ఇక్కడ చూపించింది. ఇప్పుడు ఆ టేబుల్ ఏం ఎఫెక్ట్ కాకుండా అది అలాగే ఉంటూ మనకు అవుట్‌పుట్ ఏమైపోయింది? ఇక్కడ ఇచ్చేసింది. ఇలా మనము చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు అది ఏం చేయాలి మళ్ళీ క్లియర్ చేస్తే పోతుంది. కానీ నాకేం కావాలి? డేటా కావాలి ప్రింట్ చేయడానికి. అందుకోసమే ఇలా తీసుకుంటున్నాననమాట. అర్థమైంది కదండీ! రైట్. ఇప్పుడు ఇది ఇలా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసేద్దాం దీన్ని. ఎలా తీసేస్తాం? గుర్తుంది కదండీ మీకు? ఇది ఎలా క్లియర్ చేయాలి? ఇది సెలెక్ట్ చేసేసి హోమ్ క్లియర్ ఆల్ మొత్తం క్లియర్ అయిపోతుందనమాట. రైట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాము అంటే అడ్వాన్స్డ్‌లో టేబుల్‌లో క్లిక్ చేసి ఫిల్టర్ ద లిస్ట్ ఇన్ ప్లేస్ అర్థమైంది. కాపీ టు అనదర్ లొకేషన్ అర్థమైంది. ఇప్పుడు ఏం మిగిలింది? యూనిక్ రికార్డ్స్. ఇప్పుడు ఇక్కడ విజయ్ ఎన్ని సార్లు ఉందండి? 2 సార్లు ఉంది. సురేష్ ఎన్ని సార్లు ఉంది? 2 సార్లు ఉంది. కొన్నిసార్లు ఈ లిస్ట్ అనేది ఇలా 7 కాకుండా 700, 7000, 10,000 అలా 1,00,000 కూడా ఉండొచ్చు. దాంట్లో కొన్ని నేమ్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి. కానీ నాకేం కావాలి? వాళ్ళ నేమ్స్ ఏవైతే యూనిక్ ఉన్నాయో, యూనిక్ అంటే ఒకసారి మాత్రమే ఉన్నవి నాకు కావాలి. అవి ఎన్నిసార్లు రిపీట్ అయినప్పటికీ నాకు యూనిక్‌గా కావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను? అవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్‌లో సెట్ చేసి ఒక్కటి చదువుకుంటూ వెళ్తానా? టైం వేస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను? లిస్ట్ ఇది తీసుకుంటాను. నాకు నేమ్సే కదా కావాల్సింది. ఇది తీసుకున్నాను. క్రైటీరియా రేంజ్ అనేది అవసరం లేదు నాకు. రైట్. డిలీట్ చేస్తాను. ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను? యూనిక్ రికార్డ్స్. చూసారా? ఏమొచ్చాయండి ఇక్కడ? యూనిక్. విజయ్ 2 సార్లు ఉంది. ఒకసారి వచ్చింది. సురేష్ 2 సార్లు ఉంది. ఒకసారి వచ్చింది. ఇలాగ. అదే మీరు ఒకవేళ ఇది లిస్ట్ అవుట్‌పుట్ వేరే దగ్గర కావాలంటే ఏం చేయాలి? కాపీ టు అనదర్ లొకేషన్. ఓకేనా? లిస్ట్ రేంజ్ అనేది ఏం చేస్తాను? ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే. కాపీ టు ఎక్కడికి కావాలి? అక్కడ క్లిక్ చేసి యూనిక్ రికార్డ్స్ ఓకే ఇచ్చేస్తే ఏమైపోయింది ఇక్కడ మనకు? విజయ్ 2 సార్లు లేదు. ఓకే. ఒక్క నిమిషం. అడ్వాన్స్డ్ కాపీ టు ఇక్కడ వచ్చేసేసి లిస్ట్ రేంజ్ కాపీ టు యూనిక్ రికార్డ్స్. ఓకే. అవుట్‌పుట్ మనకేమొచ్చేసేసింది ఇక్కడ? ఒకసారే వచ్చింది. విజయ్ ఒకసారి, సురేష్ ఒకసారి. దాన్ని డిస్టర్బ్ చేయకుండా. ఈ విధంగా మన ఫిల్టర్‌ని అనేది సమర్థవంతంగా యూజ్ చేయొచ్చు. మీరు ఏ ఆఫీస్‌లో చేసినా, ఎక్కడ చేసినా నేను ఎక్సెల్ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు ఏవైతే చెప్తూ ఉన్నానో, ఇది కంపల్సరీగా ఇవన్నీ యూజ్ అవుతాయి. నేను ఏవి కూడా యూజ్‌లెస్‌వి చేయట్లేదు. తక్కువ అవసరం వచ్చేటివి చేయట్లేదు. అన్నీ కూడా అడ్వాన్స్‌డ్ చేస్తున్నాను. అన్నీ బాగా నేర్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్ ఫిల్టర్‌ది. ఇక్కడ చూడండి ఫిల్టర్‌ది 2 కండిషన్స్ ఉన్నాయి. ఇయర్ అనేది 2003, 4, 5 అంటే ఇయర్‌లో ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి. నాకేం కావాలి? 2002, 3, 4, 5 కావాలి. ఓకేనా? 3, 4, 5 కావాలి. ఓకే. ఇంకేం కావాలి? డిస్క్రిప్షన్ ఇంకేముంది? క్యాబర్నెట్. ఇక్కడ ఏం కావాలి నాకు? క్యాబర్నెట్ అనేది కావాలి. ఎక్కడి నుంచి? ఇందులోంచి. మరి ఇప్పుడు ఇక్కడ క్యాబర్నెట్ అనేది ఫుల్ ఉంది కదా! అంటే మధ్యలో ఉంది. ఓకే. ఇక్కడ సెపరేట్ ఉంది. కానీ అక్కడ ఏమి ఇచ్చాడు? డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇందులో నుంచి ఏం కావాలి? క్యాబర్నెట్ ఉన్నవి. ఈ ఇయర్స్ ఇది ఉన్నది మాత్రం నాకు కావాలి. మరప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలో చెప్తారా? ఇందులో క్లిక్ చేసి ఫిల్టర్ క్లిక్ చేసి ఏం చేయాలి ఇక్కడ మనం? ఇది మనము అడ్వాన్స్ దాంట్లోకెళ్ళి కూడా చేసుకోవచ్చు. కానీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. 3, 4, 5 కదా! ఇందులో అన్నీ క్లియర్ చేసేసి 3, 4, 5 ఇచ్చేసాను. 3, 4, 5 ఇది వచ్చింది. ఇక్కడేం కావాలి నాకు? క్యాబర్నెట్ కావాలి. క్యాబర్నెట్ అనేది ఇప్పుడు ఓన్లీ క్యాబర్నెట్ మాత్రమే ఉందా? క్యాబర్నెట్, నాపా, క్యాబర్నెట్ ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఏం చేస్తాను? టెక్స్ట్ ఫిల్టర్స్‌లో కంటెయిన్స్ అని ఇస్తాను. అంటే ఇది ఉన్నది.
స్పెల్లింగ్ ఏంటి? CABERNET. ఇప్పుడు చూడండి, ఇవన్నిట్లో కూడా మధ్యలో ఎక్కడనో స్టార్టింగ్లోనే ఉంది. ఇలా చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది కూడా ఒక టెక్నిక్ ఫిల్టర్లో. ఇవన్నీ కూడా మనకు వచ్చి ఉండాలి. అప్పుడైతేనే మనకు ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది. మనము వెళ్ళిపోకుండా నువ్వే కావాలి అంటూ మనల్ని కోరుకుంటారు వాళ్ళు. అప్పుడు మనకు జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, గ్రోత్ అనేది బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అయితే ఇది క్లియర్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఆల్రైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.